వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. అమరావతిలో మరొక ఐకానిక్ బిల్డింగ్ రెడీ కాబోతుంది. ఐకానిక్ బిల్డింగ్ అని పదే పదే చెప్తున్నాం, కానీ ఈసారి మళ్ళీ ఏ ఐకానిక్ బిల్డింగ్ అనుకున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్మించబోతున్నటువంటి బిల్డింగ్ అద్భుతం అనేటువంటి చర్చ నడుస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అమరావతిలో ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా మొదలుపెట్టింది. ఇది ఒక నమూనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు పరిశీలిస్తున్నటువంటి నమూనా. ఇది అమరావతి డిజైన్ కింద దీన్ని రూపొందించినట్టుగా సమాచారం వస్తుంది. సో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అనేక బ్యాంకులకి ప్రభుత్వం భూములు కేటాయించింది. అందులో భాగంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టేందుకు భూమిని చదును చేసి మొత్తం అక్కడ భూమి పూజ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా దాదాపుగా కంప్లీట్ చేసింది. ఈ భవనానికి సంబంధించినటువంటి అంచనాలు, ఇక్కడ నిర్మించబోయేటువంటి భవనానికి సంబంధించినటువంటి అంచనాలు కూడా ఇప్పటికే బయటకు వచ్చేసింది. 300 కోట్ల రూపాయల ఎక్స్పెన్సెస్తో 18 నెలల టార్గెట్గా దీన్ని డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి అప్రాక్సిమేట్ ఎస్టిమేట్ 300 కోట్ల రూపాయలు కాబోతుంది. ప్రపోజ్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఫర్ అమరావతి లోకల్ హెడ్ ఆఫీస్ కింద ఇది వ్యవహరించబోతుంది. అంటే అమరావతి రీజియన్కి హెడ్ ఆఫీస్ కింద ఈ బిల్డింగ్ ఉంటుంది. 300 కోట్ల రూపాయల్లో L1 కాంట్రాక్టర్ కింద ఈపీసీ కాంట్రాక్టర్ని సెలెక్ట్ చేసుకుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ప్రాజెక్టు మేనేజ్మెంట్ అంతా కూడా వీళ్ళే ఆర్గనైజ్ చేస్తారు, వాళ్ళ ద్వారా మొత్తం పనులు జరుగుతుంది. ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో కూడా ఒక క్లారిటీ ఉంది. 2 ఎకరాల భూమిని మొత్తం బ్యాంకులు ఉండేటువంటి పరిధిలోనే ఈ భూమిని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. సో గతంతో పోలిస్తే ఇది ఇప్పుడు చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. పైగా క్వాంటమ్ వ్యాలీకి అతి సమీపంలో ఇది 2-3 అంశాలు ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, టోటల్గా బ్యాంకుల జోన్ కింద ఉండేటువంటి ఫైనాన్షియల్ సిటీగా చెప్పినటువంటి ప్రాంతంలోనే ఎస్బీఐకి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఈ పక్కన అన్నీ కూడా బ్యాంక్సే కనిపిస్తాయి. బీఓఐ, బీఓబి, యూబీఐ, కెనరా బ్యాంక్, నాబార్డు, సెంట్రల్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఇటువైపు వస్తాయి. ఇటు చూస్తే కనుక క్వాంటమ్ వ్యాలీకి సమీపంలో ఉంటుంది. ఈ రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్ అనమాట. సో ఈ రోడ్డు ద్వారానే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ బిల్డింగ్ చాలా ముఖ్యమైనటువంటి బిల్డింగ్ అవుతుంది రాబోయేటువంటి రోజుల్లో అని సంకేతాలు చాలా స్పష్టంగా వస్తున్నాయి. సో ల్యాండ్ వైజ్గా చూస్తే కనుక, ఇది డిస్టెన్స్ వైజ్గా చూస్తే కనుక ఇది సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించిన ఇది. మొత్తానికి ఈ బిల్డింగ్ డిజైన్ కూడా అద్భుతంగా అదరహం అనిపించే స్థాయిలో ఉందని చెప్పని అంటున్నారు. చూడండి ఒకసారి, ఏదో ఒక లాంతర్ డిజైన్ లాగా ఉంది. మామూలుగా ఫ్లాట్ బిల్డింగ్స్ కట్టకుండా ఒక డిఫరెంట్ యూ కర్వ్ షేప్, ఎందుకంటే ఇక్కడ 2 ఎకరాల భూమిని సద్వినియోగం చేసుకునే విధంగా పార్కింగ్ ప్లేసెస్ ఇవన్నీ కూడా డిజైన్ చేసేలాగా ఇట్లా యూ కర్వ్ షేప్లో దీన్ని డిజైన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 12 అంతస్తుల వరకు నిర్మాణం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ కింద, ఇది అమరావతి రీజియన్ మొత్తానికి కూడా సెంట్రల్ ఆఫీస్ కింద ఈ బిల్డింగ్ని ఉపయోగిస్తారు. ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థలు అన్నీ కూడా ఫైనల్ అయిపోయినాయి కాబట్టి భూమి పూజ ఈ వారంలో జరిగేటువంటి అవకాశం ఉంది. 18 నెలల టార్గెట్. ఇప్పుడు అన్ని భవనాలకి కూడా అదే టార్గెట్, 2 ఏళ్లలో పూర్తయ్యే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేషన్ చేస్తుంది. కాబట్టి ఎస్బీఐ ఒక అద్భుతమైనటువంటి ఐకానిక్ స్ట్రక్చర్ని అమరావతి ప్రాంతంలో తీసుకురాబోతుంది.